సార్ పూర్ణచంద్ర గారు 63 నియోజకవర్గాలలో గత 4 టర్ములుగా మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎప్పటికీ కూడా రెడ్లు తప్పితే రెడ్లు అంతే, వేరే ముచ్చటే లేదు అక్కడ. దీన్ని పోగొట్టడానికి ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ చెప్పినట్టు దీనికి ఏదన్నా ప్రణాళిక ఏదన్నా మీ దృష్టిలో? ఇప్పుడు మనం ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా బలిజలు పైకి రావాలండి. బలిజల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అవును, ఈ రోజున బలిజలకి జనసేన రూపంలో ఒక మంచి పార్టీ వచ్చింది, పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అతను బహుజన్ సమాజ్ పార్టీతో కలిపి కూడా లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఐడియాలజీ మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి బలిజలు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తలెత్తుకుని నిలబడాలి. వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాళ్ళు కంటెస్ట్ చేయాలి. సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా వాళ్ళని కూడా మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులుగా చేరండి. బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే కాలంలో అన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మన స్టూడెంట్ లీడర్ కిరణ్ గారు చెప్పినట్టు 60 పార్టీ సిద్ధాంతంతో ఈ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని పంచుకుంటున్నారు. కాంట్రాక్టుల్లో కానీ, మైనింగ్లో కానీ 60-40, గెలిచిన వాళ్ళు 60-70%, ఓడిపోయిన వాడు 30-40% ఈ డబ్బు ప్రభుత్వ సొమ్ముని పంచుకుంటున్నారు. పంచుకుని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. వీటిలన్నింటినీ క్వశ్చన్ చేయాలి, ప్రజల్లోకి ఇవి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈ రోజున మీరు చూశారు, ఈ ఎలక్షన్ చూస్తే 2024 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ దాదాపుగా 10,000 కోట్లు ఖచ్చితంగా ఖర్చు పెట్టిందని చెప్పి చెప్తున్నారు. అలానే తనకేం తక్కువ కాదన్నట్టు అలయన్స్ పార్ట్నర్స్ కూటమి కూడా టీడీపీ అండ్ పార్టీస్ 10,000 కాకపోతే కనీసం 9,000 అన్నా ఖర్చు పెట్టారంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ప్రజల్లో వీళ్ళకి నిజమైన బలం లేదు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని కనపడనివ్వకుండా చేయటం, ఈ డబ్బుతో కప్పెడుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీని కానీ ఇతర పార్టీలని వీళ్ళు డబ్బుతో కప్పెడుతున్నారు. కప్పెట్టడం వల్ల ప్రజలకు తెలియరావట్లా, ఆ పొగలోంచి ఈ నిప్పు లాంటి పార్టీలు కనపడట్లా. అందుకని చెప్పి మేము ఉద్యమిస్తాం, ప్రజలు కూడా గమనించాలి. మరి మేధావులు కూడా ఈ మధ్య అమ్ముడిపోయారు. మేధావులు ఏం చేస్తున్నారంటే డిస్కషన్స్ ఎప్పుడు కూడా ఈ గెలిచిన వాడే పెద్ద తోపు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేయటం, ఈ రకరకాలుగా ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా హీనులు, కడు దుర్మార్గులు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని వాళ్ళు కుళ్ళబడుస్తున్నారు. డబ్బులు ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఈ పార్టీలు ప్రభుత్వాన్ని కొంటున్నాయి. ఒక బ్యాలెట్ ప్రాసెస్లో బ్యాలెట్కి డబ్బులు ఇచ్చి, నాయకుల్ని కొనుక్కుని, మీడియాకి డబ్బులు ఇచ్చి, పెయిడ్ న్యూస్ మీడియాలో అంతా ఆ మీడియా సంస్థలందరికీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక లీడర్ గురించి 1.5 రూపాయలు వస్తుంది అడ్వర్టైజ్మెంట్. అందుకని బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు కవర్ చేస్తారు? మేము ఎక్కడ మాట్లాడినా మావి ఎక్కడ కవర్ చేయలే. ఎందుకంటే ఆ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటు ఇంటలెక్చువల్స్, సూడో ఇంటలెక్చువల్స్ అయిపోయారు, మీడియా వ్యాపార సంస్థలు అయిపోయినాయి. ఈ సీఎం, ఓడిపోయిన సీఎం అభ్యర్థి కానీ, గెలిచిన సీఎం అభ్యర్థి కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని కొంటున్నారు. యాక్చువల్గా ప్రజలు ఇది గమనించాలా. ప్రభుత్వాన్ని కొని మరి నేను చీఫ్ మినిస్టర్ అయ్యానని చెప్పి చాలా గొప్పగా బిహేవ్ చేస్తున్నారు. చాలా జిగుప్సాకరమైన విషయం. నువ్వు చీఫ్ మినిస్టర్ అవటం ఏం గొప్ప? 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి చీఫ్ మినిస్టర్ అవటం ఏం గొప్ప? 10,000 కోట్లు పెట్టి ఓడిపోయినందుకు నువ్వేం లీడర్వి? అసలు ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? ఈ ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, బహుజనులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకనే 63 సీట్లు ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాలో 8 మంది అండి బీసీ ఎమ్మెల్యేలు. అన్యాయం అనమాట సార్. 63 కోటి జనాభా ఉన్న బీసీలకి 8 మంది ఎమ్మెల్యేల తర్వాత ఒక బ్రాహ్మణ్ ఎమ్మెల్యే లేడు. మరి భట్రాజుల కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన రాజుల కమ్యూనిటీకి చెందిన ఆయన అంటారు మన సత్యసాయిబాబా. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. మరి టీటీటీ అంత బ్రహ్మాండమైనటువంటి మన ప్రపంచంలోనే గొప్ప దేవస్థానం, అందులో మన బ్రాహ్మిన్స్, పూజారులు, మొత్తం ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఒక్క రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలు. ఇదంతా గమనించాలి. ఈ మేధావులు మీరు ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఒక్కొక్క మేధావి ఈ రోజున ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఎవరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు సరిపడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇదంతా ప్రజలు గమనించాలి. ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాం. సైలెంట్ రెవల్యూషన్, బ్యాలెట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓడగొట్టుకెళ్ళినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి
10,000 కోట్లు కూడా కాదు, రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా సరే ఒక పార్టీని గుర్తించి నోటాకు వేసే బదులు బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీకి ఓటు వేసి ఖచ్చితంగా మీ కోపాన్ని ప్రదర్శించండి, ప్రజలకు చెప్పండి, వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా బుద్ధి రావాలా. ఎస్